హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి బెస్ట్ బుక్స్ లిస్ట్ అయితే మనము చూద్దాము. ఓకేనా? చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. సో ఈసారి జాబ్ కొట్టాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అంతేకాకుండా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు కూడా మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో తెలియచేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీలుంటే ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కానీ, ఓకేనా, లేదా కోర్స్ కూడా అందచేయడానికి ట్రై చేస్తాను మన యొక్క యాప్లో. ఓకేనా? మన యొక్క గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు కూడా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో మనందరికీ తెలిసిందే, ల్యాబ్ టెక్నీషియన్కి మనకు ఇంగ్లీష్లోనే ఉంటుందండి ఎగ్జామ్. ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది, తెలుగులో ఉండదు. ఇదైతే కన్ఫామ్. ఓకేనా? నెగిటివ్ మార్కింగ్ అయితే ఏమీ కూడా లేదు. ఓకే, జిఎస్ అయితే ఏముండదండి ఇందులో. ఇంతకుముందు ప్రీవియస్గా ఏం చేసేదంటే జిఎస్ ఇచ్చేది అండ్ కోర్ సబ్జెక్ట్ కూడా ఇచ్చేది. బట్ ఇక్కడ ఓన్లీ కోర్ సబ్జెక్ట్ మాత్రమే 80 మార్కులకు ఉంటుందండి. 80 మార్కులకు కోర్ సబ్జెక్ట్ నుంచి మాత్రమే ప్రశ్నలు రావడము జరుగుతుందండి. సింపుల్. వేరే ఏవి కూడా రావు. ఓన్లీ కోర్ సబ్జెక్ట్, మీ సబ్జెక్ట్ నుండి మాత్రమే వస్తాయి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎవరు అర్హులు. ఓకేనా? ముఖ్యంగా క్వాలిఫికేషన్కి సంబంధించి అయితే చాలా క్లియర్గా చెప్పానండి. ఓకేనా? ఆ వీడియో ఎవరైనా చూడనట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ముందుగా క్లియర్గా చూడండి. మీరు అర్హులు అవుతారా లేదా అనేది తెలుసుకున్న తర్వాత అప్లై చేయడానికి ట్రై చేయండి. మీ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయండి. క్యాలెండర్లో భాగంగా మొదటి నోటిఫికేషన్, మనకి ఎగ్జామ్ డేట్స్ కూడా నవంబర్లో అని ఇవ్వడం అయితే జరిగింది. నవంబర్ 10th అలా ఇచ్చారు. కాబట్టి టైం అయితే ఎక్కువ ఉండదండి. జస్ట్ టూ మంత్స్ వరకు అలా ఉంది అంతే. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్, ఎవరైతే ఈ యొక్క 2 మంత్స్ని ఎగ్జాక్ట్లీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటారో వారు జాబ్లో ఉంటారండి. సింపుల్. ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. మీకు స్టార్టింగ్ శాలరీయే ఆల్మోస్ట్ ఒక అన్ని అలవెన్సెస్ కలుపుకొని 50,000 ప్లస్ వస్తాయండి ఇందులో. అంత మంచి జాబ్స్ ఇవి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. చాలా రోజుల తర్వాత వచ్చిన నోటిఫికేషన్, భారీ నోటిఫికేషన్ కూడా ఇది. ఓకేనా? లేట్ చేయకుండా వివరాలు చూద్దామండి. మొదటి బుక్ చూసినట్లయితే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అని చెప్పేసి ఒక బుక్ అయితే అందుబాటులో ఉందండి. ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్, తెలంగాణ స్టేట్ అని చెప్పేసి ఫుల్లీ రివైజ్డ్ కోర్స్ తీసుకోండి. ఇక్కడ 2023 ఉంది. సో బట్ సిలబస్ అయితే సేమ్ అండి. మనకు బయోకెమిస్ట్రీ ఉంటుంది, మైక్రోబయాలజీ అండ్ ప్యాథాలజీ, అనాటమీ అండ్ ఫిజియాలజీ అయితే ఉంటుందండి మన సిలబస్లో. సేమ్ అదే సిలబస్ అయితే ఇక్కడ ఉందండి. ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఈ బుక్ అయితే మనము తీసుకోవచ్చు, పర్ఫెక్ట్గా ఉంది. ఇండెక్స్ కూడా నేను చూశాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఇండెక్స్ కూడా చాలా బాగుంది. ఫుల్ కంటెంట్ అయితే మనకు కవర్ అవుతుందండి. సిలబస్లో ఏ టాపిక్స్ అయితే ఇచ్చారో ఎగ్జాక్ట్లీ అవన్నీ కూడా మనకు ఇక్కడ కవర్ అవుతున్నాయి. ఓకేనా? యాక్చువల్గా ఇది మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి కోర్సు బుక్ అండి. కోర్సు స్టూడెంట్స్ చదువుకోవాలి కదా, దానికి సంబంధించిన బుక్ ఇది. బట్ మన జాబ్కి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకు? సేమ్ సిలబస్ అండి. ఇవే అడుగుతారు మనల్ని. వేరే అవుట్ ఆఫ్ ది సిలబస్ ఎక్కడికి కూడా వెళ్ళారండి. మీ సిలబస్ నుంచే మీకు క్వశ్చన్స్ రావడం అయితే జరుగుతుంది. అందులో డౌట్ అయితే లేదు. చూడండి, బయోకెమిస్ట్రీలో మనకు అక్కడ సిలబస్లో ఏ టాపిక్స్ ఇచ్చారో అవే ఉన్నాయి. ఇక్కడ సిలబస్ ముందు పెట్టుకోవాలండి. మన ప్రిపరేషన్లో ఉన్నామంటే 100% సిలబస్ మీ దగ్గర ఉండాలి. సిలబస్లో ఫస్ట్ టాపిక్ ఉందా? ఓకే, ఫస్ట్ టాపిక్ చదవండి. సెకండ్ టాపిక్ ఉందా? సెకండ్ టాపిక్ చదవండి. ఇలా టిక్ చేసుకుంటూ మనము చదవాలి. అండ్ మైక్రోబయాలజీ అండ్ ప్యాథాలజీ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి సో సేమ్ టాపిక్స్ అయితే మనం చూస్ చేసుకోవాలి. కొన్ని వేరేవి కూడా ఇస్తుంటారండి, అవి వదిలేయండి, స్కిప్ చేయండి. అనాటమీ అండ్ ఫిజియాలజీ, సో దానిపైన కూడా మనకు క్లియర్గా అయితే టాపిక్స్ ఇచ్చారు. మనకు సిలబస్లో ఏవైతే టాపిక్స్ ఇచ్చారో వాటిని మాత్రమే చదివి, కొన్ని బుక్స్లో అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉంటారు, వేరే టాపిక్స్, వాటిని స్కిప్ చేస్తే బెటర్. ఓకే గాయస్, ఇందులో మనకు తెలుగు బుక్ కూడా ఉందండి. ఓకేనా? తెలుగు బుక్ కూడా ఉంది. లేటెస్ట్ ఫుల్లీ రివైజ్డ్ ఎడిషన్ అండి ఇది. బట్ మనకి తెలుగు మీడియంలో ఉంటుందా అండి? ఉండదండి. ఎగ్జామ్ కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియమే. ఓకేనా? కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియమే. ఒక్క అక్షరం కూడా మనకు తెలుగు కనిపించదు. ఓకేనా? తెలుగు అయితే మనకు కనిపించదు. మరి తెలుగు ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. అయితే తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారు కదండి కొంతమంది. తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఇంగ్లీష్ టర్మినాలజీ కొంత ఇబ్బంది ఉంటుందండి.
అలాంటప్పుడు కొంత ఖర్చైనా పర్వాలేదు అనుకుంటే తెలుగు మీడియం ప్లస్ ఇంగ్లీష్ మీడియం 2 బుక్స్ పక్కన పెట్టుకొని ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుంటూ చదివితే చాలా బాగా అర్థమవుతుందండి. ఇంకా కొంతమంది తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఇలా ఉంటుందంటే ఇంగ్లీష్లో చదువుతున్నప్పుడు కొన్ని వర్డ్స్ అనేవి కంప్లీట్గా ఇది టెక్నికల్ సబ్జెక్ట్ అండి, చాలా డిఫరెంట్ ఉంటుంది, టెర్మినాలజీ చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. అక్కడ డౌట్ వచ్చినప్పుడు తెలుగులో చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది, మన మదర్ టంగ్ కదా తెలుగు కాబట్టి క్లారిటీ వస్తుంది. సో ఇది నా సజెషన్ మాత్రమే. మీరు ఇంగ్లీష్ మీడియం అయితే గో ఆన్ ఇట్, ఓకేనా, ఇంగ్లీష్వే తీసుకోండి. ఒకవేళ తెలుగు మీడియం మాకు ఇంగ్లీష్ కొంచెం ఇబ్బంది అవుతున్న వారు తెలుగు తీసుకోండి, ఇంగ్లీష్ తీసుకోండి, 2 తీసుకొని ఎక్కడైనా చిన్న ఇబ్బంది ఉన్నప్పుడు తెలుగులో కూడా తెలుగులో చూసి ఇంగ్లీష్లో దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అందుకే మాత్రమే ఈ బుక్ అయితే మీకు రిఫర్ చేస్తున్నానండి. చాలా బాగుందండి బుక్. ఇందులో కూడా చూడండి బయోకెమిస్ట్రీ ఉంది, మైక్రోబయాలజీ అండ్ ప్యాథాలజీ ఉంది, అనాటమీ అండ్ ఫిజియాలజీ కూడా మనకు ఇందులో అందుబాటులో ఉంది. లేటెస్ట్ వర్షన్ అండి ఇది, ఓకేనా, అందరు కూడా గమనించాలి. సో ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, లేదా మేము ఇంగ్లీష్నే రిఫర్ చేస్తామంటే నో ప్రాబ్లం, ఇంకా బెస్ట్ అని చెప్తాను నేను, ఓకేనా. ఎందుకంటే పేపర్ కూడా మనకి ఇంగ్లీష్లో వస్తుంది కాబట్టి ఇంగ్లీష్ తీసుకుంటే ఇంకా బెటర్. నెక్స్ట్ బుక్ చూసినట్లయితే దిశాస్ అండి. దిశాస్ ఫస్ట్ ఎడిషన్, ఇది బెస్ట్ కాంపిటేటివ్ గైడ్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో అమెజాన్లో అందుబాటులో ఉందండి, చూడవచ్చు మీరు. ఇవన్నీ కూడా అమెజాన్లో ఉన్నాయి. యూస్ఫుల్ ఫర్ ఆల్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అండ్ టెక్నాలజిస్ట్ ఎగ్జామినేషన్. అయితే ఇందులో మీకు అన్నీ ఉన్నాయండి, ఓకే. అనాటమీ, సైకాలజీ, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, ప్యాథాలజీ, బయోకెమిస్ట్రీ, నెక్స్ట్ హెమటాలజీ, బ్లడ్ బ్యాంకింగ్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ బుక్ కూడా బాగుందండి, ఓకేనా. బట్ కొన్ని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, ఎక్స్ట్రా టాపిక్స్ ఉన్నాయి, వాటిని మనము డిలీట్ చేయాలి. ఇక్కడ మనకు సాల్వ్డ్ పేపర్స్ ఇచ్చారు, ఓకేనా, అండ్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి, ఇంగ్లీష్లో ఉంటాయి. సో ఇది కూడా మీరు తీసుకోవచ్చు. బాగుందండి బుక్, అయితే బాగుంది. దిశాస్ పబ్లికేషన్ వాళ్ళదండి, ఇది చాలా బాగుంది. గైస్ ఇంకొక ఆప్షన్ చెప్తానండి మీకు. ఈ బుక్సే కాకుండా ఇంకేమైనా ఆప్షన్స్ ఎంచుకోవచ్చు అంటే ఎగ్జాక్ట్లీ ఉందండి. ఏంటి ఆప్షన్ అంటే, మీరు పారామెడికల్ కోర్సు చేస్తున్నారు కదా, పారామెడికల్ కోర్స్ కావచ్చు, బీఎస్సీ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ కావచ్చు, ఎంఎల్టీ, డిఎంఎల్టీ, వీళ్ళంతా ఎలిజిబులే కదండి. సో మీ కోర్స్లో సంబంధిత బుక్స్ ఉంటాయండి, ఓకేనా, బుక్స్ ఉంటాయి. అవి తెలుగు అకాడమీ బుక్స్ అండి, ఓకేనా. ఒకవేళ గవర్నమెంట్ డిప్లొమా చేసినటువంటి డిఎంఎల్టీ గవర్నమెంట్ కాలేజీలో చేసిన వారికైతే బాగా ఐడియా ఉంటుందండి. అక్కడ మనకు రిఫర్ చేసే తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి కదా, వాటిని మించినే లేవండి. అందులోంచే క్వశ్చన్స్ వస్తాయి. సింపుల్గా చెప్పాలంటే అన్ని టాపిక్స్ అందులోంచి కవర్ అవుతాయి. సో నా ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే తెలుగు అకాడమీ పారామెడికల్ బోర్డ్ ఆఫ్ తెలంగాణ వారు ఇష్యూ చేసేటువంటి తెలుగు అకాడమీ బుక్స్ మనకు చాలా యూజ్ అవుతాయి. అవి దొరకని పక్షంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి 2 బుక్స్ అయితే తీసుకోండి. అఫ్కోర్స్ ఇన్ఫర్మేషన్ సిలబస్ రెండిట్లో సేమ్ ఉంటుంది, బట్ ఇంకా స్టాండర్డ్ ఏంటి అంటే తెలుగు అకాడమీగా మనమైతే గుర్తుంచుకోవాలి, ఓకేనా. అండ్ ఇంకొక ముఖ్యమైన అంశము, నెక్స్ట్ వీడియోలో ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయనేది ఒక పేపర్ చూద్దామండి మనం, ఓకేనా. ల్యాబ్ టెక్నీషియన్ పైన నోటిఫికేషన్ వచ్చింది కదా లాస్ట్ టైం తెలంగాణలో, అందులో మరి పేపర్ ఏ విధంగా ఇచ్చాడు, క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేయడం జరిగింది, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా వస్తున్నాయి అనేది కూడా మీకు ఒక అవేర్నెస్ కోసం అయితే యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఓకే అనుకుంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్కి ఎంతమంది మరి సిద్ధంగా ఉన్నారు, ఈసారి ఖచ్చితంగా జాబ్ సాధిస్తామనే లక్ష్యంతో ఉన్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ఏ జిల్లా నుంచి చూస్తున్నారో వీడియోని కూడా కామెంట్ చేయండి, ఓకేనా. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఓకే. మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే ఒక సిరీస్ స్టార్ట్ చేద్దామండి. ఇందులో క్వశ్చన్స్ బిడ్ బ్యాంక్ రూపంలో టెస్ట్ సిరీస్ లాగా వీడియోస్ రూపంలో అయితే మీకు అందజేస్తాను వెరీ సూన్, ఓకే. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.